నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. తప్పుడు చేసిన వాళ్ళు అప్పుడేమో తాజా ఎమ్మెల్యే గౌరవశ్రీ తెల్లం బాలరాజు గారు. ఆయన వైసీపీ అండి. అలాగే ఇప్పుడు గౌరవశ్రీ మన చిర్రి బాలరాజు గారు జనసేన. అంటే వైసీపీ పార్టీ, ఇప్పుడు జనసేన పార్టీ. పార్టీలు వేరైనా కానీ ఇప్పుడు ప్రజా సమస్యల కోసము, లేకపోతే ఆ ప్రాంతాభివృద్ధి కోసము, ఆ గ్రామాభివృద్ధి కోసము, ఆ ఏరియా అభివృద్ధి కోసం, లేకపోతే ప్రజలకి సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పు అలా ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళొచ్చండి. కానీ తప్పు చేసి మా తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ స్వలాభం కోసం ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ తిరుగుతున్నారండి. ఇప్పుడు చెప్తున్నాం కానీ పార్టీలు వేరైనా తిరగొచ్చు. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజా సమస్యలు తీర్చడం కోసం మనం తిరగాలి. కానీ వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఉంటున్నారండి ఎమ్మెల్యేలు గారితో. వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ అప్పుడు ఆ పార్టీ, ఇప్పుడు ఈ పార్టీ, తర్వాత ఇంకో పార్టీ. అంటే నేను అనేది ఏంటంటే, చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి ఒక నానుడు ఉందండి. అది కరెక్టే. కానీ ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ ఉన్నా మనం కోర్టుకి ప్రతి ఒక్కళ్ళు కోర్టుకి వెళ్ళలేరు కూడా. వాళ్ళకి అదే తప్పు చేసిన వాళ్ళకి ఏంటంటే, వీళ్ళు ఎలాగ కోర్టులకు చుట్టూ తిరగలేరు. ఒకవేళ వెళ్ళినా కానీ ఇప్పుడు మనం బయట చూస్తున్నామండి. చూడడం ఏంటంటే, వినడం. అసలు కోర్టుకి ఒక కేసు వెళ్తే సంవత్సరాలు అలా తిరగడమే తప్ప ఏమీ ఉండదు, రాజీ మార్గమే అని చెప్పి అంటారండి. అన్నీ ఎవిడెన్స్ ఉన్నా తిరగడమే. వాళ్ళు అందుకే ఆ కాన్సెప్ట్ని వాళ్ళు మైండ్లో పెట్టుకొని అవతల వాళ్ళు అలాగ కోర్టుకి వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా కానీ మనం అలాగ సంవత్సరాలు గడపచ్చు, తిరగొచ్చు అలాగ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళు ప్రజాప్రతినిధుల చుట్టూ దగ్గర ఉంటే మనం చేసిన అవినీతి మనం ఎటువంటి వాళ్ళైనా అలా మాఫీ అయిపోద్ది, బయటికి రాకుండా అలా చూడొచ్చు అని చెప్పి ఒక ఇదితో ఉన్నారండి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నానండి. ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మినిస్టర్లైనా ఉండొచ్చు, సీఎంతో గారైనా, ముఖ్యమంత్రి గారితో కూడా పరిచయాలు ఉండొచ్చు. కానీ మన తప్పుల్ని కప్పించుకోవడానికి ఉండకూడదండి వాళ్ళ చుట్టూ. ప్రజాప్రతినిధులు కూడా ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ మనతో ఉండేవాళ్ళు ఎటువంటి వాళ్ళు. రేపు పొద్దున్న నాతో ఉన్నారు, ఎల్లుండేమో ఇంకోళ్ళతో ఉన్నారు. అది ఒకసారి అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరు ఇటువంటి తప్పుడు వ్యక్తుల్ని కొంచెం ఎంత దూరం పెడితే అంత మంచిదండి. అలాగే తప్పుడు వ్యక్తుల మీద చర్యలు తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలండి ప్రజాప్రతినిధులు కూడా. ప్రజాప్రతినిధులు ఒత్తిడి ఉందని చెప్పి చేయట్లే. ప్రజాప్రతినిధులు కూడా అధికారులకు ఒక డైరెక్షన్ ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా వదలమని చెప్పేదో అంటారు కదా. అలాగే తప్పుడు వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోలు చేస్తాను. నమస్కారం.